కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా, అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఇస్తున్నారో అదే పండుతుంది. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనపడిన వెంటనే రివెంజ్ ఖచ్చితంగా. అప్పుడు రాజారెడ్డి పాలనే, జగన్మోహన్ రెడ్డి పాలన కాదు. అలాగే రప్ప అనేది సమయం వచ్చినప్పుడు చూపించేయడమే, చెప్పక్కర్లేదు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా